హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ పులావ్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎగ్ పులావ్ని బ్యాచిలర్స్ అయినా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్ కూడా ముద్దగా అవ్వకుండా చాలా పొడి పొడిగా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎగ్ పులావ్కి ఇంకెలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు. ఓన్లీ పెరుగు పచ్చడి ఉంటే చాలు. చాలా రుచిగా కమ్మగా తృప్తిగా తినేయచ్చు అండి. అంత బాగుంటుంది. మరి ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ ఎగ్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఎగ్ పలావ్ తయారు చేయడం కోసం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోవాలి. ఈ పలావ్ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్తో తయారు చేస్తున్నానండి. ఒక 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ను బాగా కడుక్కొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. బియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టేసుకున్నారంటే ఉడికేటప్పుడు బియ్యం అనేది విరిగిపోతుంది. కాబట్టి 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పలావ్ కోసం ఇక్కడ ఒక 4 గుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఘాట్లు కూడా పెట్టేసుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అంతా లోపల వరకు వెళ్తాయి. ఎగ్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక పలావ్ తయారు చేయడం కోసం నేను కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఈ పలావ్ నేను కుక్కర్లో తయారు చేస్తున్నాను. నేను పలావ్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా తొందరగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కుక్కర్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని అంత బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి. వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ గుడ్లను బాగా ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అని ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే కుక్కర్లోకి హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇలా హోల్ గరం మసాలాని వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక 2 మీడియం సైజులో ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజులో టమోటాలను పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. టమోటా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమోటా అంతా ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగుని ఉండలేం లేకోకుండా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఇందులోకి రుచికి తగ్గట్లు కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకుంటూ ఈ గ్రేవీలోంచి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఒక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అంతా వేసుకోవాలి. వేసుకొని ఈ రైస్ అంతా ఈ గ్రేవీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వరకు అయితే నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. నాకైతే కొద్దిగా ఉప్పు అయితే తగ్గినట్టు అనిపించింది, అందుకే కొంచెం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ అయితే చాలా పొడి పొడిగా, పలావ్ కూడా మంచి రుచిగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. బ్యాచులర్స్కైనా సరే, వంట రాని వాళ్ళకైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ పలావు వేడిగా తినడం కన్నా కొద్దిగా చల్లారిన తర్వాత పలావు తిన్నారంటే
టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా బాస్మతి రైస్తో తయారు చేసుకున్నట్లయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకోండి. అప్పుడే రైస్ అనేది చాలా పొడిగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ పలావ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.